వర్ధిల్లాలి గీత పనివారుల సంఘం, వర్ధిల్లాలి గీత పనివారుల సంఘం, వర్ధిల్లాలి గీత పనివారుల సంఘం. మనం ప్రస్తుతం అయితే మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే ఉన్నాము. అయితే ఈ సంబంధించిన వాళ్ళు వారు మోకులతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఎదుట రావడం అయితే జరిగింది. అసలు వీళ్ళు ప్రధాన డిమాండ్ ఏంటి, ఎందుకు రావడం జరిగింది, వీళ్ళ బాధలు ఏందో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు. మరి వీళ్ళ ప్రధాన సమస్య ఏందనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఏంటి పరిస్థితి ఏంది, ఇలా వచ్చారు? T9 వారికి మేము స్వాగతం తెలుపుతున్నాం. మా సమస్య కూడా విన్నవించుకోమని వారు కూడా అభ్యర్థన చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ జిల్లా అది కురి మండలం, సీరోలు మండలం గ్రామాల పరిధిలోని 3 సొసైటీలు మోదులగూడెం, ఉప్పరిగూడెం, తాళ్ళ సంఖ్య ఉన్నటువంటి తాళ్ళని అక్కడ కొండపల్లి శ్రీదేవి గారు అనే రైతు కులస్తురాలన్న వారు గతంలో కూడా గౌడ సొసైటీని గౌడ వృత్తిని కూడా దెబ్బతీసే వ్యవహారంలో గతంలో కూడా 100 తాడి చెట్లు, 200 ఈత చెట్లను కూడా వారు ధ్వంసం చేయడం జరిగింది. ఆ ప్లేస్ వారి సొంత వ్యవసాయ కుటుంబమే, దానికి మేమేం కాదనలేం. కానీ దాని మీద కొన్ని వందల సంవత్సరాలు అంటే జీవన ఉపాధి లేక అదే వృత్తి చేసుకుని బతికే కుటుంబాలు 200 కుటుంబాల పైగా చిలుకు ఆ పరిధిలో ఉన్నాయి. ఆ 3 సొసైటీల పరిధిలో ఉప్పరిగూడెం కావచ్చు, మూలగూడెం కావచ్చు, తాళ్ళ సంఖ్య కావచ్చు, వాళ్ళ సొంత భూమినే. దానికి మేము ఏం కాదనలేం. వారి సొంత భూమి అయినా కానీ తన చేనులో ఉన్న గౌడ అంటే కులస్తుడైనా తన సొంత చేనులో ఉన్న చెట్టును కూడా తొలియడానికి వీలు లేదు. ఎందుకంటే అదే జీవనాధారం. ఈ గౌడ కులస్తులకు తాటి చెట్టే జీవనాధారం. ఆ ముంతటి కళ్ళు గీసుకుంటేనే ఇవాళ బతికే పరిస్థితి ఉన్నది. ఏళ్ళు తరబడి కుటుంబాలు 100 సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ముట్టుకున్న తన భూమిలో నేను చేసుకున్నా అంటే మీరేం చేస్తారు? దాని గురించే మేము పెద్దలకు ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీసర్ మన సూపరింటెండెంట్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు కూడా తెలియపరిచినాం. వారు కూడా ఎస్ఐ గారు వచ్చిండ్రు, పరిశీలించిండ్రు. అదే పరిధిలో సీరోలు మండలానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని మేము లెటర్ కూడా సంఘం సభ్యులు అందరం తరపు నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు ఆర్థికంగా ఏమైనా ప్రభుత్వం తరపు నుంచి గౌడ వృత్తులని మనం రక్షించాలి. గౌడ వృత్తిని నిగిలిపోతుంది, నిర్వీర్యం చేస్తున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ గౌడ వృత్తిని రక్షించాలని మా గౌడ సొంత సభ్యులందరి తరఫున ప్రత్యేకంగా ఇవాళ ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం రావడం జరిగింది. మరి ఆ చెట్లను తొలగించకుండా ఉండాలంటే సంబంధించిన బాధ్యుడు కావచ్చు, అక్కడ భూమి ఉన్నవాడు కావచ్చు, అతనికి మరి ఆర్థికంగా మరి అమౌంట్ ఇస్తే ఆ చెట్లను తొలగించుకుంటూ ఉంటాడు. మరి ఇదే విషయాలనే దీని మీద మీరు ఆర్థికంగా ఏమైనా ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ప్రభుత్వాన్ని మేము ఇంత ముందు కూడా ఎప్పుడు కూడా లేదు సార్. ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడైనా గౌడ సొసైటీలో ఉన్నటువంటి సొసైటీలో చెట్లను ముట్టుకోవడానికి ఎప్పుడు కూడా వీల్లేదు. దానికి మాకు చట్టమే ఉన్నది. ఏమన్నా అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నట్టు మీద కూడా మేము ఫైట్ చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నట్టు తాడి చెట్లకు కూడా తొలగించడానికి వీల్లేదు. గౌడ వృత్తి మీద ఆధారపడిన ఎక్కడైనా మీరు సొసైటీలు ఏర్పాటు చేయాలి, టీఎఫ్టీలు ఏర్పాటు చేయాలి అని చేయాలి. గవర్నమెంట్ ప్రభుత్వాలను కూడా మేము గత నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం. వారు కూడా ప్రశ్నకు జవాబు మీరు చెప్పాల్సింది ఏంటంటే అది ప్రభుత్వ భూమి కాదు, అది ప్రజల భూమి. అంటే సంబంధించిన ఒక పట్టాదారి పుస్తకాలకు సంబంధించిన వాళ్ళ భూమి. వాళ్ళకు ఆర్థికంగా అక్కడ ఉన్న ప్లేస్ మీద గవర్నమెంట్ నుంచి ఏమైనా మీరు ఆశిస్తున్నారా అని అడుగుతున్నా. మాకు సొసైటీని మాకు దెబ్బతీసింది, మా గీత వృత్తిని దెబ్బతీసింది కాబట్టి ఈ లెటర్లలో మేము పొందుపరిచినాం సార్. ఈ లెటర్లో ఏం పొందుపరిచినామంటే వారి మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి. మా తాడి చెట్టు జోలికి రాకూడదు. ఎవరైనా సరే ఏ తాడి చెట్లలో ఉన్నా ఎవరు కూడా మా సొసైటీ మీదకి రాకూడదు. వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మా గీత వృత్తిని రక్షించాలి. వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి మాకు తగిన నష్టపరిహారం కూడా కట్టించాలని మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. చెప్పండి పెద్ద మనిషి గారు, ఇప్పుడు అక్కడ సంబంధించింది అది ప్రభుత్వ ల్యాండ్ కాదు, సంబంధించిన పట్టావారి ల్యాండ్. అయితే మీరు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్కి సంబంధించిన వారి దగ్గర ధర్నాకు వచ్చారు. మరి ఇక్కడ ఉన్న అధికారికి అక్కడున్న భూమి వాళ్లకు డబ్బులు ఏమైనా అడిగి ఆర్థికంగా అది మీ భూమిగా మీకున్న ప్లేస్ మీరు ఆక్రమించుకునే విధంగా ఏమైనా చేసుకుంటున్నారా? మీకు డిమాండ్ ఏంటి? ప్రధానంగా అక్కడ మీకు కావాల్సినది ఏంటి? ఆర్థికంగా ఏమైనా కావాలనుకుంటున్నారా? చూడండి, మా తాతల నాటి నుంచి కూడా అక్కడ తాడి చెట్లు ఉన్నాయి.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గౌడ సంఘం తీసుకుంటుంది. గౌడ సంఘం వారికి మేము వారి దగ్గర ఏం ఆశించట్లేదు, ఆ రైతు దగ్గర ఏం ఆశించట్లేదు. రైతుకు మేము పట్టేదారి పన్ను అనేది కొంత ఉంటుంది, అది ప్రతి సంవత్సరం మేము చెల్లించుతున్నాం పట్టేదారి పన్ను. ఓకే, అది గవర్నమెంట్ కూడా మాకు ఈ రోజు కాదు, గతంలో ఉన్న గవర్నమెంట్ కూడా మాకు హక్కుగా ఇచ్చినాయి. ఆ హక్కునే మేము ఈ రోజు ఉపయోగించుకున్నాం. ఆ హక్కుని కాపాడాలని ఇక్కడ జిల్లా కలెక్టర్ వినతి చేసుకోవడం కోసం వచ్చింది. సార్ హక్కును కాపాడాలంటే తన ప్రభుత్వ స్థలం కాదు కదా, తన పట్టా స్థలం కదా. మీరు గవర్నమెంట్ ని ఆ స్థలం కింద ఏమైనా ఆర్థికంగా ఏమైనా లోన్ రూపాల్లోనే అడిగి ఆ ప్లేస్ మీరు ఉంచుకునేటట్టుగానే చేస్తున్నారా, మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇంతవరకు అది మాట్లాడలేదు. అది మేము అడిగినా కూడా ఈ గవర్నమెంట్ ఏదన్న సంగతి మాకు తెలుసు. అడగలేదు, అది ఎక్కడ కూడా ఇయ్యరు. ఇస్తే సంతోషమే. మాకు పొరంబోకు భూములు చాలా ఉండే, ఓకే, అటువంటివి కావాలని కూడా మేము 100 సార్లు మేము దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఇదే గవర్నమెంట్ కు ఏ గవర్నమెంట్ కూడా మాకు 5 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది తప్ప ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఆగపడలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇవ్వాలి, బీఆర్ఎస్ ఇవ్వాలి, కాంగ్రెస్ ఇవ్వాలి, కమ్యూనిస్ట్ ఇవ్వాలి, ఎవరు ఇవ్వలేదు. కాకపోతే మేము పోరాటం మాత్రం చేస్తున్నాం. పోరాటానికి ఇస్తే సంతోషం. ఇప్పుడు మా కాడ పొరంబోకు భూములు కూడా ఉన్నాయి, తాటి వనం, ఈత వనం సాదుకుంటానికి మాది మా సొసైటీ పేరు మీద ఇచ్చినా కూడా చాలా సంతోషం. అట్లా మేము వనాన్ని పెంచుకొని కూడా మా జీవనోపాధి కలిగిస్తుంది. ప్రధానంగా కల్లుగీత కార్మికులకు సంబంధించిన వాళ్ళ దాంట్లో మీరు యాక్సిడెంట్ లో పైనుంచి పడిపోవడం, తర్వాత పింఛన్ రూపంలో గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా పూర్తి స్థాయిలో సరే, గత ప్రభుత్వం మాత్రం పెన్షన్ అనేది 2000 ఇచ్చుకుంటూ వచ్చింది. అదే 2000 కంటిన్యూ చేస్తాను. కొత్త వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వలేదు. 2.5 సంవత్సరాల నుంచి ఇచ్చిన దాఖలాలు చాలా మంది కూడా సరే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం జరిగినా కూడా వాళ్ళ ఫలితం లేకుండా పోయింది. వారికి కూడా సంక్షేమ సంతోషం. ఇప్పుడు ప్రధానంగా అయితే పింఛన్ విషయం దాని మీద ఒక విధంగా ఉంటే, ఇక్కడ మీకు ఒక సమస్య అంటే భూమి సమస్య. లాస్ట్ గా కలెక్టర్ గారు ఈ చెట్లు కొట్టకుండా ఉండి చెట్లు నరికిన వాళ్ళ మీద సరైన చర్య తీసుకుంటే అదే సంతోషం మాకు. చెప్పండి ఏంటయ్యా సమస్య? మీరు కూడా ఉండండి. అన్నాయి 3 సొసైటీ, మోదుగులగూడెం, తాళ్ళసంఖ్య, ఉప్పరగూడెం. ఈ 3 సొసైటీలు అంటే మాకు ఐడియాలు మా తాతల కానించి మా ముత్తాతల కానించి 3 సొసైటీలు ఉంటున్నాయి. 3 సొసైటీలలో కానీ మా మధ్యలో ఉండే మో కట్టుకుంటాం, మధ్యలో కనబడితే మాకు ఈ 3 సొసైటీల మా గౌడ్స్ వాళ్ళ భూములు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చెట్టు తీసేసిన దాఖలాలు లేవు. మాకు ఐడియా ఉన్నంత వరకు ఒక చెట్టు కూడా తీసేసిన దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలో శ్రీదేవి అనేట ఆమె చెట్లు తీసేస్తుంది. 2003లో ఒక 50-60 చెట్లు తీసేసి, అప్పుడు మేము పిటిషన్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు వచ్చి తీసుకుపోవడం జరిగింది. తర్వాత ఆమె బెయిల్ తీసుకొని వచ్చింది. ఆ కేసు అట్లనే ఉన్నది. జస్ట్ ఒక 20-25 రోజుల క్రితం ఒక 10 చెట్లు తీసి, తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం ఇంకో 11 చెట్లు తీసి. దాని మీద మా పోరాటం ఏంటంటే ఆమె ల్యాండ్కి మేము గవర్నమెంట్ నుంచి అయితే పైసలు తెచ్చేయలేము, ఎందుకంటే ఆమె ల్యాండ్ కొనేటట్లేదు. మాకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మా దగ్గర. మాకు ఒక 11-12 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్, మా ఈత చెట్లు ఎక్కడున్నది అది మా మూలగూడెం గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ పక్క. అయితే దాన్ని కొంతమంది గత ప్రభుత్వాలు అడగలేదా? అడిగినాం, అప్లికేషన్ పెట్టినాం. ఏమన్నారు? దాంట్లో ఏం చేసిందంటే గత ప్రభుత్వం నర్సరీ ఒకటి పెట్టారు, ఓకే, క్రీడా ప్రాంగణం ఒకటి పెట్టారు. ఓకే, అట్లా వాటిని ఆ చెట్లు తీసుకుంటూ దాన్ని ఇప్పుడు నిర్వీర్యం చేశారు. మేము అడిగేది ఏంటంటే ఆ ల్యాండ్ కావాలి. ఓకే, పోతే తాళ్ళల్లో ఉన్నదంటే మా గౌడ్స్ ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి. ఓకే, మా గౌడ్స్ దాంట్లో ఎవరు తీస్తలేము. ఇప్పుడు ఆ శ్రీదేవి అనేట తీసింది. దాని మీద గవర్నమెంట్ సరైన స్పందన అయి ఆమెకి ఏమైనా కంపెన్సేషన్ ఇస్తే మేము అనేది ఏం లేదు. ఓకే, కాబట్టి మా జీవనోపాధి కోల్పోతాను. పింఛన్లు ఎట్లా వస్తున్నాయి మీకు? పెన్షన్స్ వస్తుంది అంటే పూర్తి స్థాయిలో వస్తున్నాయి. పెన్షన్స్ రావడం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 50 years వచ్చేసినాయి. ఇక ఇప్పుడు అయ్యే కంటిన్యూ అయినాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మళ్ళీ కొత్త పెన్షన్ మళ్ళీ కొత్త పెన్షన్స్ ఏం రాలేదు. ఇప్పుడు పెట్టారు. ఒకవేళ వస్తేనో ఏం లేదు, కానీ పూర్తి స్థాయి పెన్షన్స్ అయితే రావట్లేవు. కుల వృత్తి అయిన తాడి చెట్లను అక్రమంగా నరికినందుకు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చినాం అండి. గతంలో కూడా 31/7/2023లో ఆమె రాత్రి ఒక 130 తాళ్ళు నరికేసింది. మరి ప్రభుత్వం అనుమతి లేదు, మా గౌడ సంఘం నుంచి ఎటువంటి లావాదేవీలు లేకుండా నరికేసింది. దానిపై కేసు పెట్టేశాం. కేసు అయింది.
ఆమె బెయిల్ మీద బయట ఉంది. ఇప్పుడు మళ్ళీ అక్రమంగా ఆమె ఆర్థిక బలంతో ఆమె ఒక లీడరు ఆమె బలంతో మళ్ళీ అక్రమంగా, మా ఊరు కాదు పక్క గ్రామము, కమ్మ కులానికి చెందిన అగ్ర కులానికి చెందిన ఆమె శ్రీదేవి మేడం అని ఆమె నరికేసింది. కాబట్టి మళ్ళీ కేసుకే వచ్చేసాం. సీరియల్లో పెట్టినాం, ఎస్పీ ఆఫీసులు ఇచ్చినాం, కలెక్టర్ కూడా వినపత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఈ రోజు మా డిమాండ్స్ ఏమంటే మా కులవృత్తి అయిన తాడి చెట్లను నరకొద్దు, ఈమెను చూసి ఇంకోరు కూడా నరుకుతారు. కాబట్టి మాకు జీవనోపాధి అయిన మా 1000 జనాభా ఉంటది మాది, 200 కుటుంబాలు వారి జీవనం మీద దెబ్బతీయకుండా భవిష్యత్తులో ఎవరు కూడా తాడి చెట్టు జోలికి రాకుండా ఆమె మీద క్రిమినల్ కేసులు పెట్టి మాకు నష్టపరిహారం కట్టియాలని డిమాండ్తో ఇక్కడికి వచ్చేసాం. సమస్య చెప్పు ఏంటి? సార్ నమస్తే సార్. మా గౌన సంఘం మేము తాటి చెట్ల మీద ఆధారపడి బతాను. ఓకే. అయితే ఇలా గవర్నమెంట్ నర్సరీలో ఈత చెట్లు తాటి చెట్లు పెట్టి మీరు గౌన్లలో ఉన్న పోరంబోకు భూములలో వేసుకోవాలని చెప్తారు. చెట్టు కొట్టే హక్కు లేదని గవర్నమెంట్ చెప్తుంటే ఈ పట్టేదారులు ఈమె కొట్టిందని, శ్రీదేవి మేడం కొట్టిందని, ఇంకో ఆయన కొట్టిందని, ఎస్టీ వాళ్ళు కొట్ట ఇట్లా అన్ని కొట్టుకుంటూ పోతుంటే మేము ఎట్లా తాగాలి, పిల్లలు మేము ఎట్లా బతకాలి? మా తాటి చెట్లు కొడతారు కాబట్టి దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకొని వాళ్ళ మీద సరైన చర్య తీసుకోవాలని. ఈరోజు ఒక పక్క కుల వృత్తులు అంతరించిపోతున్న వేళ మరి ఈ యొక్క వృత్తిని నమ్ముకొని ఇలా గౌడ జాతి మొత్తం కూడా వారు వెనుకటి నుంచి కూడా మీ అందరం కూడా తాళ్ళు గీసుకొని మా వృత్తిని జీవనోపాధిని సాధించే క్రమంలో అనేకమైనటువంటి దాడులు మరి అనేకమైనటువంటి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్న చూపు చూస్తాం మా గౌడ జాతిని ఒక చిన్న చూపు చూసి ఇలా ఆ దొరలు కావచ్చు, పెత్తందాలు కావచ్చు, అక్కడి పోయి ఆ భూస్వాములు అయ్యా మా భూములలో చెట్ల తాడు అంటే మేము ఒక జీవనోపాధి ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ఒక పక్క మన చెరువు పక్కన ఊళ్ళలో చెరువు పక్కన ఈత చెట్లు అలాగే తాడి చెట్లు వనాలు పెంచాలని చెప్తా ఉన్నాయి. అలాగే మా గౌడ సంఘాలు ఇలా గీతా పండుగ సంఘం కావచ్చు, చాలా సంఘాలు కూడా ఇలా మాకు గౌడ సంఘానికి ఒక 5 ఎకరాల భూమిని సొసైటీకి ఇవ్వాలి, ఒక 10 ఎకరాల భూమిని సొసైటీకి ఇవ్వాలనేసి ఇలా మేము డిమాండ్ చేస్తూ మా క్రమంలో మేము వెళ్తుంటే ఇలా అన్యాయంగా మరి ఇలా కులవృత్తులని ఇంకా 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 లేకుండా అంతం చేసే విధంగా ఇలా ఈ ఒక కొంతమంది చూస్తారు. దాని దుర్మార్గం. చెట్టు మీద చేస్తే కఠినంగా శిక్షించాలి, ఇంకొకసారి చెట్టు మీద చేయాలంటే జరగాలి. కాబట్టి ఈ ప్రాంతాల్లో అధికారులు కావచ్చు, అధికారులు పోలీసు అధికారులు లేకుంటే కలెక్టర్ గారు స్పందించి వారికి సరైన శిక్ష వేస్తే ఇంకోసారి ఎవరు చెట్టు జోలి కాదు. ఎందుకంటే ఇలా గీతన్నలు ఇలా 100 తాడి చెట్టుని వాళ్ళ ప్రాణాలు తునప్రాయంగా పెట్టి ఇలా కళ్ళు గీసుకొని ఇలా చూసారు మద్యం ఏర్లే పారుతా ఉన్నాయి. ఒక పక్క మా మద్యం నుంచి డైవర్ట్ అయ్యి ఇలా కళ్ళు చాలా ఆరోగ్యకరమైనటువంటి ప్రభుత్వం నివేదికగా మాకు చెప్తా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. కానీ వాళ్లకు భూమి పట్టా భూమి ఉన్నదని విర్రవీగటం కాదు. అవసరం అనుకుంటే వాళ్ళని మనం గట్టి పారేయాలి. మనని వృత్తిని దెబ్బతీసినప్పుడు వాళ్ళనే నెట్టేయాలి. అదేందో కూర్చుంటుంది అప్పుడు నెట్టేసినాక. కాబట్టి చెట్టుపై మనకు హక్కున్నది, పట్టా వాళ్ళకెట్లక్కో మనకు చెట్టుపై పట్టా ఇవ్వని ప్రభుత్వాలను కూడా కోరుతున్నాం. ఇంతవరకు థ్యాంక్ యూ అండి. ప్రధానంగా ఇటు ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు సంబంధించింది పచ్చదనమే ప్రగతికి మెట్టు అని ఒకవైపు చెప్తా ఉంటే, మరోవైపు నుండి దాదాపుగా ఇక్కడ గౌడ్ సంఘాలకు సంబంధించిన దాంట్లో చెట్లు 2023లో దాదాపుగా 200 పైగా తీసేసిన పరిస్థితి ఇక్కడ కార్మికులు సంబంధించిన గౌడ్ సంఘాలకు సంబంధించిన వారు చెప్తా ఉన్నారు. 2023 తర్వాత ఆ టైంలోనే దాదాపుగా 200 చెట్లను నరికేసి మళ్ళీ రాత్రికి రాత్రి దాదాపుగా 15 నుంచి 20 చెట్లను తీసేసడం జరిగిందని అని వారు చెప్తా ఉన్నారు. ఇది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం పురి మండలం సమీపంలో ఉన్న సీరోల్ సంబంధించిన కొత్తగా ఏర్పడ్డ సీరోల్ మండలంలో ఈ యొక్క తాళ సంఖ్య అనేది ఉంటుంది. ఈ తాళ సంఖ్యలోని 3 సొసైటీలుగా అక్కడ జీవన ఆధారంగా బతుకుతున్న గౌడ్ సంఘాలకు చాలా సమస్యగా మారిందని కూడా ఈ రోజు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది. అక్కడ ధర్నాకు దిగిన పరిస్థితి. మరి శ్రీదేవి అనే ఆమె అక్కడ ఉన్న చెట్లను తొలగించారని వాళ్ళ యొక్క బాధ అయితే రోధిస్తున్న పరిస్థితి. సంబంధించిన ఎక్సైజ్ అధికారులు కూడా అక్కడ వచ్చి ప్రశ్నించారు, అక్కడ వచ్చి చూశారు కూడా. దాన్ని కూడా పూర్తి స్థాయిలో దాన్ని తీసుకుంటాము, మీకు ఒక మేలు జరిగే విధంగా చూస్తామని కూడా సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే వాళ్ళ మాటల్లో విన్నాము. ఇక దీన్ని సంబంధించి చూస్తే ప్రకృతిని కాపాడాల్సిన వాళ్ళే ప్రకృతిని నాశనం చేస్తే మరి ప్రకృతి కూడా మనకు సహించదని కూడా చెప్పుకోవచ్చు. T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం. మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. T9 న్యూస్ కు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగనే ఇక్కడ
ఇక్కడ గీత వృత్తి మీద ఆధారపడేటువంటి గౌడ కులస్తులు మహబూబాద్ జిల్లాలో ఎక్కడున్నా మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్గా ఉండాలని ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు. కార్మిక సంఘం గీత పనివాళ్ళ సంఘం వర్ధిల్లాలి గీత పనివారుల సంఘం వర్ధిల్లాలి గీత పనివారుల సంఘం వర్ధిల్లాలి గీత పనివారుల సంఘం రక్షిద్దాం గౌడులను రక్షిద్దాం గౌడులను గౌడుల ఐక్యత గౌడుల ఐక్యత వర్ధిల్లాలి గీత పనివారుల సంఘం వర్ధిల్లాలి గీత పనివారుల సంఘం గీత సమస్యలకై పోరాడతాం పోరాడతాం గీత సమస్యలకై గీత సమస్యలకై గీత వృత్తిదారుల సమస్యలకై గీత వృత్తిదారుల సమస్యలకై